ఆ బతుకమ్మని 10 నిమిషాల పాటు ఒక చరిత్ర సృష్టించి వివిధ భంగిమలతో వారు ఆడి పాడి ఆ విన్యాసాన్ని మరి మనం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకునేటట్టుగా చేశారు. వారందరికీ మనస్ఫూర్తిగా మన తెలంగాణ ఆడపడుచులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తూ ఈ 2 గిన్నిస్ రికార్డుని మనం ఈ సంవత్సరం సొంతం చేసుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరి మన కార్నివాల్ మరికొద్దిసేపట్లో మన మెయిన్ వేదిక దగ్గరికి రాబోతుంది. ప్రతి ఒక్క కళారూపం కూడా ఇక్కడ తమ విన్యాసాలని ప్రదర్శిస్తుంది. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటూ ఈ ఊరేగింపులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి, అలాగే మీకు తెలుసు మొన్ననే 2 రోజుల క్రితం మన హైదరాబాద్లోని అంబర్పేట బతుకమ్మ కుంటకి మళ్ళీ పునరుజ్జీవం చేసినటువంటి హైడ్రా ఆధ్వర్యంలో జరిగినటువంటి బతుకమ్మ కుంట పునరుజ్జీవ కార్యక్రమం, దాన్ని తిరిగి ప్రజలకు అంకితం చేశారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులందరూ కలిసి. మరి ఇంత గొప్ప కార్యక్రమానికి ఈ బతుకమ్మ వేడుకలకి శ్రీకారం చుట్టిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే గౌరవ మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు, మిగతా ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున ఈ వేడుకలకి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. బతుకమ్మల్ని ఎత్తుకొని వస్తున్న మన ఆడపడుచులందరికీ చిన్న సూచన, అందరూ ఒక్కసారి గుంపులు గుంపులుగా దయచేసి రావద్దండి. ఇది ఒక మన గొప్ప కార్నివాల్ మనం ఘనంగా జరుపుకుంటున్నాం కాబట్టి దయచేసి ఇద్దరిద్దరు మాత్రమే బతుకమ్మల్ని ఎత్తుకొని రావాలి. కళాకారులు కూడా ఇద్దరిద్దరు మాత్రమే లైన్లో ఉండాలి. మెల్లిగా రండి. ఈ కార్నివాల్ని మనం దిగ్విజయం చేసుకోవాలి. మన ముఖ్య అతిథులు కూడా ఇంకా మరికొద్ది సేపట్లో వేదికకి వస్తున్నారు కాబట్టి దయచేసి కళారూపాల వాళ్ళకి అలాగే బతుకమ్మల్ని ఎత్తుకున్న ఆడపడుచులకి సూచన, కేవలం ఇద్దరిద్దరు మాత్రమే లైన్లో ఇద్దరు మాత్రమే ఉండాలి. దయచేసి ఈ సూచనని పాటించండి. మా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ ఆర్టిస్టులు అలాగే మా సిబ్బంది కోఆర్డినేట్ చేస్తున్నారు, అయినప్పటికీ మీరు తోసుకుంటూ వస్తున్నారు. దయచేసి ఈ సూచనని పాటించండి. ఇద్దరిద్దరు మాత్రమే, ఇద్దరిద్దరు మహిళా కళాకారులు డప్పులు అలాగే ఇద్దరిద్దరు బోనాలు ఎత్తుకున్న మహిళలు మాత్రమే లైన్గా ఈ కార్నివాల్లో పాలు పంచుకోవాలి. దయచేసి ఈ సూచనని పాటించాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి చాలా చక్కగా ఏర్పాట్లు చేసిన హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ టూరిజం శాఖ సిబ్బంది సూచనల్ని పాటిస్తూ కేవలం ఇద్దరిద్దరు కళాకారులు మాత్రమే లైన్గా ఫామ్ చేస్తూ ఈ ఊరేగింపులో పాలు పంచుకోవాలి. అదిగో చూస్తున్నాం చూడండి, మన తెలంగాణ అంటేనే డప్పులు, మన తెలంగాణ అంటేనే డప్పు దరువులు, ఆటపాటలు. మన తెలంగాణ మహిళలు మరి డప్పులు తమ చేత బట్టి బతుకమ్మల్ని పట్టుకోవాల్సిన ఆ చేతులతో డప్పు దరువుల విన్యాసాలను చేస్తున్నారు. మరి వారికి ఒక్కసారి మనందరం కూడా గట్టిగా చప్పట్లతో నీరాజనం పలుకుదాం. తెలంగాణ జానపద కళాకారులు, మట్టి కళాకారులు, తెలంగాణ ఆడపడుచులు డప్పులతో వాళ్ళ విన్యాసాలతో మరి ఈ వేదికకి చేరుకున్నారు. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారు R&B డిపార్ట్మెంట్ అలాగే ప్రత్యక్షంగా పర్యవేస్తున్నారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచంద్ర మేడం గారు. వారికి ఈ వేదిక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంది. కళాకారులందరూ కూడా ఇక్కడ ఆగాలి. దయచేసి కళాకారులు ఎవరు కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరద్దు. మా సూచనల్ని దయచేసి గమనించండి.
కళాకారులందరూ కూడా ఇక్కడ మీ విన్యాసాలని మెయిన్ వేదిక దగ్గర ప్రదర్శించాల్సింది రిక్వెస్ట్ చేస్తూ కళాకారులు ఎవరు కూడా ముందుకు వెళ్ళొద్దు, అందరు ఇక్కడ ఉండాలి. ముందుగా మహిళా డప్పుల విన్యాసాలని మనం చూద్దాం. కొంచెం స్లోగా బతుకమ్మ పాటలు